స్తోత్రం. ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన సప్త వాక్కులలో ఈ రెండవ పాట గురించి నేను ఈ దినము మీకు తెలియపరుస్తున్నాను. రెండవ వాక్యముగా ప్రభుల వారు ఈ దొంగల మధ్యలో శిలువ వేసినప్పుడు ఇక్కడ శిలువలో ఆయన ఒక్కొక్క మాట 7 మాటల్లో ఆయనే మాట్లాడాడు. ఈ రెండవ మాట మాత్రము ఇక్కడ ఒక డైలాగ్ జరిగింది, ఒక సంభాషణ. మొదటి నేరస్తుడు, రెండవ నేరస్తుడు, మధ్యలో ప్రభుల వారు. ఈ వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. ఇదే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు అని ఈ యొక్క రెండవ నేరస్తులతో ప్రభువు చెప్పిన మాట ఇది. ప్రియమైన వాళ్ళంతా, మన ప్రభువును రక్షకుడు అన్యాయపు తీర్పు నుండి ఆయన అన్యాయపు తీర్పు నుండి ఆ శిలువ రాళ్ళను ఆ యొక్క యెరూషలేము పురవీధులలో ఈడ్చుకుంటూ కొరడా దెబ్బలు, గుద్దులు, ఆయన మీద దూషణ, అవహేళన, ఆయన మీద గుమ్మ వేసేవారు. ఆ తల్లకి ముళ్ళ కిరీటం ఒకటి పెట్టి ఆయన వీపంతా దున్నబడి రక్తసిక్తమైన ఆ శరీరంతో ఆ పురవీధులలో మనుషులందరి పాపం కొరకు ఆ పాపాన్ని మోసుకొని పోతూ మన కొరకు ఆయన ఎంతగానో శ్రమించి గొల్గొతా అనే స్థలంలో ఈ మన ప్రభువు వారిని శిలువ వేశారు. ఆయన కాలు చేతులు ఆయన మేకులతో కొట్టబడి ఇరు ప్రక్కల ఒక నేరస్తుడిని ఎడమవైపు, ఒక నేరస్తుడిని కుడివైపు శిలువ వేశారు. మన పాపముల కొరకు ఆయన యొక్క శిలువను భరించాడు. ఆయన వచ్చింది రక్షకుడిగా వచ్చాడు. మన పాపముల నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి, దాన్ని మనం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 43వ వచనం చూస్తే మరియమ్మంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా రక్షకుడు తల్లి చెప్తుంది, ఎందుకంటే తల్లితో దేవదూతలు మాట్లాడారు, మీ ద్వారా రక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడే, అందుకని ఆయన రక్షకుడిగా వచ్చాడు. మరి ఇంకోటి మనం చూస్తే అదే లూకా సువార్తలో 2వ అధ్యాయము 11వ వచనం. మనందరికీ ఇది చాలా సుపరిచితమైన వాక్యము. క్రిస్మస్ వచ్చిందంటే ఈ వాక్యాన్ని మనం చెప్తుంటాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టారు? మన కొరకు పుట్టారు. ఎవరు పుట్టారు? రక్షకుడు. ఎవరు రక్షకుడు? ఈయన ప్రభువైన క్రీస్తు. మన కొరకు రక్షకుడు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆ శిలువను సహించి ఆ శిలువలో మన యొక్క పాపాన్ని అన్నింటినీ ఆయన మోసాడు. ఆ శిలువలో అక్కడ శిలువ వేసినప్పుడు అక్కడ శిలువలో ఆ క్రింద అక్కడ భాగంలో కొంతమంది చేరి ఉన్నారు. ఆయన శిలువ వేసే సమయంలో ఆయన శిష్యులు లేరు, అందరూ పారిపోయారు. ఆయన ద్వారా స్వస్థత నిలవడం ఒక్కరూ లేరు. ఆయన కుంటి రోగులను స్వస్థపరిచాడు. అనేకులని మరణ పడక మీద నుంచి చేశాడు. ఎవరో ఆ దరిదాపుల్లోనే లేరు. అక్కడ కూడి ఉన్న వాళ్ళు ఎవరంటే కొంతమంది స్త్రీలు, తల్లి మరియ, ఆయన అతిగా ప్రేమించిన శిష్యులు, మరి పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ రోమా సైన్యపు అధికారులు ఆయనతో కూడా అక్కడ ఆ శిలువకు వెళ్తున్నారు. ఎవ్వరూ లేరు. ఆయనకి శిలువలో భయంకరంగా వేలాడి తీయబడ్డాడు. ఆయన తలకి ముళ్ళకి ఆ శిలువ మీద ఒక విలాసాన్ని పిలాతు ఒక విలాసం రాసి పెట్టాడు. మనం చాలా ఈ చర్చెస్లో చూస్తుంటాము, క్యాథలిక్ చర్చెస్లో వాళ్ళు శిలువ ఆయన ఎలాంటి తలపైన
ఇంద్రి INRI అని రాసి ఉంటుంది. దానికి జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జూస్, యూదుల రాజు నజరేయుడైన యేసు అని పై విలాసం రాశారు. ఎందుకంటే ఆయన రాజుగానే వచ్చాడు ఈ లోకానికి. రాజు అంటే అందరు రాజులు కాదు, ఒక రాజు అంటే ఒక రాజ్యం అనేది ఉండాలి, అప్పుడే ఆయన రాజు అవుతాడు. ఆయన అందుకే ఆ పై విలాసం మీద యూదుల రాజు అని చెప్పాడు. ఇప్పుడైతే మనోళ్ళు అందరూ రాజులే, కీర్తిరాజు, ప్రేమరాజు, ఆరవ వీరాజు అందరూ రాజులే. ఇప్పుడు ఆయన రాజుగా వచ్చాడు, ప్రభువుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. శిలువలో మనందరి కొరకు వేలాడదీయబడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన గురించి దూషిస్తున్నారు. ఏమని? ఆహా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడ. మార్కు సువార్తలో మనం చూడగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ ఆయన్ని దూషిస్తున్నారు. ఏమని? ఈ ఆలయాన్ని పడగొట్టి 3 దినాలు కట్టువాడ, నువ్వు దేవుని కుమారుడు కాదా, నువ్వు రక్షించబడలేవా? నువ్వు యూదుల రాజు కదా, నేను రక్షించబడలేవా? మరి కొంతమంది అయితే ఇతడు ఇతరులను రక్షించాడు, వీడిని రక్షించుకోలేదని ఆయన్ని అవహేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు. అయినా మౌనంగా ఆయన ఆ యొక్క శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ సమయము ఆయన శిలువ వేసే సమయము ఉదయము 9 గంటలు. ప్రభుల వారు శిలువ మీద 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు ఉన్నారు. దాదాపు 6 గంటలు. ఈ 6 గంటలలో 3 మాటలు, మొదటి మాట, ఈ రెండవ మాట్లాడే సమయానికి సమానవి 12 గంటలు. అనగా 3 గంటల సమయంలో 2 మాటలు మాట్లాడాడు, మిగతా 3 గంటలలో 5 మాటలు మాట్లాడాడు. ఆయనతో శిలువ వేయబడిన దొంగలు కూడా ఆయన్ని దూషించారు. ఇద్దరు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, మరి పెద్దలు వీళ్ళందరూ దూషించేటప్పుడు ఈ యొక్క నేరస్తులు ఇద్దరు కూడా ఆయన్ని దూషించారు. మరి కొంతసేపటికి ఆయన ఆ యొక్క శిలువలో వేలాడుతూ ఉండగా ఆ నేరస్తులలో ఒకడు ఆయనతో ఇలాగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, ఆర్ యు నాట్ ద క్రైస్ట్? ఆయనకి ఆ నలుగురు చేయగా ఈ నేరస్తుడికి ఆయన క్రీస్తు పేరు. మరి ఏమంటున్నాడు? మరి ఆయనతో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అస్ ఆల్సో. నువ్వు రక్షించకు, మమ్మల్ని కూడా రక్షించు. అంటే నువ్వు రక్షించుకొని నీకు పోయి నీ సేవ చేసుకోయా, నేను వెళ్ళిపోయి నా యొక్క పాప జీవితంలో మళ్ళా నేను గడుపుతాను. వాళ్ళు ఆ నేరస్తులు ఎంత మాత్రమో ఆ యొక్క పశ్చాత్తాపం కానీ, ఆ యొక్క దేవుని యొక్క భయము కానీ ఏది లేదు. వాళ్ళలో మార్పు అనేది లేదు. ఆయనే దృష్టిస్తున్నాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించండి. ఆ సమయంలో యొక్క రెండవ నేరస్తుడు వాడిని గర్దిస్తున్నాడు. అయితే రెండవ వాడిని గర్దించి ఏమని గర్దించాడు? మన యొక్క నేటి సమాజంలో అయితే మనం ఇలా చెప్పుకుంటాం, ఏరా నీకు బుద్ధి లేదా, నువ్వు బుద్ధినే మాట్లాడుతున్నావా, బుద్ధి లేనాడా, మరి ముడి అంటావు. కానీ ఏం గర్దించాడో మధ్యాహ్నం కానీ వాడిని గర్దించాడు. గర్దించి ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? వాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, కనుక దేవునికి భయపడవా? నీకేసిన శిక్షవా? అదే శిక్ష నీకేసింది శిలువ మరణం అనేది క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ షేమ్. శాపగ్రస్తులకు వేసే శిలువ మరణము అది ఒక శాపగ్రస్తులకి. శిలువ మరణం అంటే అది శాపగ్రస్తులు చేసిందండి. ఈ శాపగ్రస్తుల లోకాన్ని రక్షించడానికి వచ్చారు. ఈ రోజు సరే వీళ్ళు బంధుపడుతున్న ఇద్దరు
వీళ్ళు దోచుకునేవాడు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుతున్నాడు. ఈ రెండవ వాడు అంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? కాబట్టి ఈ రెండవ వాడు భయపడుతున్నట్టు మొదటోడి గర్జించాడంటే వీడు దేవునికి భయపడుతున్నట్టే మరి ఇక్కడ రాసింది అలాగా. అలాగే మరి ఇంకా ఏమంటున్నాడు చూడండి, మనకైతే ఇది న్యాయమే. మనం చేశాము, ఎన్నో తప్పులు చేశాము, దొంగతనాలు, లూటీలు చేశాము, హత్యలు చేశాము, ఎన్నో పాపాలు చేశాము. మనము పాపాత్మలకు మనకి తగ్గింది, ఈ శిక్ష మనకు తగ్గింది కరెక్ట్. కానీ అక్కడ చూడండి, ఈ శిక్ష మనకు ఇదైతే మనకు న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. మనం చేసిన పాపానికి మనము తగిన శిక్షని, మనం చేసిన పాపానికి మనము తగిన ఫలము పొందుతున్నాము. మనము అదే శిక్షా విధిలో ఉన్నాము. మనకు వారికి వేసినటువంటి ఈ శిక్ష సరి అయినది. ఒక క్షణం, మనకి వేసిన శిక్ష సరైనది. ఇందులో ఏ పాపము లేదు, ఏ పాపం చేయలే అని అతను సంబోధిస్తున్నాడు. ఇంకొకటి ఇంకా దగ్గర చూస్తే, ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన వైపు చూశాడు. ఆయన వైపు చూసి ఎంతో వినయముగా, ఎంతో విధేయతతో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ హంబుల్ రిక్వెస్ట్ and he is pleaded very humbly and he requested very politely. ఎంతో చక్కగా యేసు ఆయన పేరు కూడా ఆయన పలుకుతున్నాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు రాజ్యములోనికి వచ్చినప్పుడు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ రాజ్యములోనికి అని రాస్తుంది. కొన్ని ప్రాచీన ప్రజలలో మీ రాజ్యముతో అలాంగ్ విత్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకాన్ని చేసుకో. నేను ఏ పాటి వాడిని ఎంతో పొలైట్గా ఆయన్ని ప్లీడ్ చేసుకుంటున్నాడు. మరి ఈ దొంగ ఆయనతో ఈ విధంగా ఆయన ప్రాధాన్యపడము. ఒకటేమో ఇద్దరు ఆయన్ని దూషించినారు. మరి కొద్ది సమయానికి ఈ యొక్క దొంగలో రెండవ వాటిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇతను కొన్ని సాక్ష్యాలు ఆయన విన్నాడు, శిలువ మీద ఇచ్చే కొన్ని సాక్ష్యాలు విన్నాడు. ఏమని విన్నాడు? అక్కడ ఉన్నవాడు ఆయన దూషించేప్పుడు, నీవు దేవుని కుమారుడు కావా? నీవు యూదుల రాజువు కాదా? ఇతరులను రక్షించావు, నిన్ను రక్షించుకోలేవా అని ఈ మాటలో పడినప్పుడు వాళ్ళు ఒక మార్పు అనేది వాళ్ళు కలిగింది. ఆ యొక్క సాక్ష్యంలో ఎన్నో గూఢార్థాలు వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎందుకంటే ఈ బందిపోటు దొంగలు చాలా షార్ప్గా ఉంటారు. ఎందుకంటే దొంగతనంలో వాళ్ళ దగ్గర పట్టుబడకుండా తప్పించుకోవాలని ఎంతో షార్ప్గా ఉంటారు. మరి ఇంకా కూడా వీళ్ళు కొన్ని సమయాల్లో ఈయన మరి ప్రభుల వారు అక్కడక్కడ సభలు నిర్మించి ఆయన దేవుని వాక్యము బోధించినాడు. అట్లాంటి సమయంలో ఈ దొంగలు కూడా ఆ గుంపులో చేరిపోతారు. ఎందుకు? వారి చేత వాళ్ళను ప్రవేశించడానికి. మరి అక్కడ కూడా వాళ్ళు వినొచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ మొదటి మాట, సిలువలో ప్రభువులో వారు పలికిన ఆ మొదటి మాట వీరిలో ఎంతో మార్పు తెచ్చింది. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి. మరి ఆ వాడు గమనించాడు, ఇంత బాధలు, ఇంత కష్టంలో ఆయన దూషిస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఎన్నో సూచిపోటు మాట్లాడుతున్నారు. మరి ఎంతో బాధిస్తున్నప్పటికీ ఆయన తండ్రిని అడుగుతున్నాడు, వీళ్ళని రక్షించలేమని. వీళ్ళలో పూర్తి మార్పు ఆ యొక్క దొంగలో కాగలిగింది. అందుకే వాడు అడుగుతున్నాడు, నన్ను నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి. వీళ్ళు దానికి తగినవాడ, కానీ వీళ్ళలోని మార్పు ప్రభువు వాళ్ళు గమనిస్తున్నాడు. వీళ్ళు ఆ యొక్క చైతన్యాన్ని గమనించాడు. మొదటోడు వాడి పాపాన్ని విడిచిపెట్టడానికి వాడు సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయన అన్నాడు,
నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని. అంటే మళ్ళీ పాపంలోకి వాళ్ళు వెళ్ళడానికి. ఇతని అంటే కాదు, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకుని అని దేవుడితో అంటున్నాడు. అందుకు ప్రభువు వారు చెప్తున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యు, టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ ప్యారడైజ్. నీకు పరలోక రాజ్యంలో సిద్ధిస్తుందని చెప్తున్నాడు. ప్రభువు వారు ఆయన తెలియదు, ఆయన కాలంలో ఎవరికి ఇలాంటి ధన్యత తెచ్చలేదండి. ఆయనకి ఎంతో మందిని బాగు చేశారు, ఎంతో మందిని ఆయన స్వస్థపరిచారు, మెరిచే వాళ్ళు చెప్పాడు. కానీ ఎవరికి ఇలాంటి ధన్యత ఆయన ఎవరికి అనుగ్రహించలేదు. ఆయన శిష్యులు కూడా ఈ ధన్యత లేదు. శిష్యులతో ఆయన ఒక మాట చెప్పాడు, పరలోక రాజ్యంలో నాతో కూడా మీకు 12 సింహాసనాలు ఏర్పరచబడతాయి, మీరు ఆ సింహాసనాల మీద ఆశీనులై తీర్పు తీరుస్తారని చెప్పాడు. కానీ ఈ విధముగా నాతో కూడా పరదైసులో నేను ఇది తీసుకెళ్తానని ఎవరు సరిగ్గా చెప్పలేదు. వాడికి ఆ ధన్యత దొరికింది. మనము మన పరిభాష ఒకటి అనుకుంటే ఇంత మంచి ధన్యత దొరికిందని మన పరిభాషలో అనుకుంటే అన్నా వీడు జాన్పాట్ కొట్టాడన్నా అని చెప్తాం మనం. అంటే అంతటి బహుమానాన్ని వాడు పొందగలిగాడు. ఎవరికి ధన్యత కలిగాడు? ఒక దొంగకి ఆ యొక్క ట్రూలీ యూ విల్ బి విత్ మీ ఇన్ ప్యారడైజ్ టుడే. ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో వస్తాడు. ఇంకా వాళ్ళు ఇంకా మరణించలేదు, ఇంకా సమయం ఉంది. వాటికి మరి సిలువలో ఇంకా ప్రాణాలతో ఉన్నారు. మరి కొద్ది గంటలలో వాళ్ళు ఆ ప్రాణం విడుస్తారు. ప్రియమైన వాళ్ళ జూయిష్ లా ప్రకారం సిలువ మరణానికి అప్పగించిన వ్యక్తి సాయంకాలం సన్సెట్ లోపల వాడి సిలువ మీద నుంచి తిప్పి భూస్థాపన చేయాలి. ఒకవేళ వాడు చనిపోకపోతే వాడిని కాళ్ళు విరగొట్టి శరీర భాగాలని ధ్వంసం చేసి వాడిని మన్నించేలాగా చేసి ఆ సిలువ మీద నుంచి వాడిని దించి బాధ పెడతారు. ఈ ఇద్దరు దొంగల్ని కాళ్ళు విరగొట్టి చంపి వాడిని ఇచ్చారు. మన ప్రభువు వార్త వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. అయినప్పటికీ ఒక సైనికుడు ఆయన పక్కలో బల్లెపు కొట్టుకొచ్చారు. ఆయన మన పక్క నుంచి రక్తము నీరు ప్రవహించదని మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని ఆ దొంగకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ప్రియమైన వాళ్ళారా, చాలా మందికి ఒక అనుమానం కలుగుతాయి. మనందరికీ తెలుసు కదా, మనకి ఎన్నో అనుమానాలు వస్తాయి. ఈ దొంగకి బాప్తిజం లేదు కదా, ఈయనకి పరలోక రాజ్యానికి ఎట్టాడు? ఆయన చెప్పున్నాడు కదా, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని. మనము ఈ యొక్క యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తే యూదుల అధికారి పరిసయ్యుడు నికోదేమన్న వాడు ప్రభువుల వారికి వచ్చి, నీవు దేవుని కుమారుడు, దేవుడి దగ్గర రాకపోతే ఇలాంటి గొప్ప కార్యాలను చేయమని మాకు తెలుసు అంటే ప్రభువుల వారు అన్నారు, ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యము చేరడు, పరలోక రాజ్యముడికి అతనికి ప్రవేశం లేదని చెప్పినప్పుడు వాడు ఆ యొక్క యూదుల అధికారి నికోదేమస్ అంటాడు, ముసలివాడిని నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళగలనా, మళ్ళీ జన్మింపగలనా అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా ఆయన జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలోనికి చేరడని ఆయన చెప్తాడు. మనము ఈ వాక్యాన్ని మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో మనము దీన్ని చూడగలుగుతాము. అలాగే ఆ యొక్క ధన్యతను పొందినటువంటి ఆ యొక్క ప్రభువుల వారి ధన్యతను పొందినటువంటి ఆ వ్యక్తికి బాప్తిసం లేదు. కానీ ఆయనకి భూమి మీదను పరలోకమందు నాకు అధికారం కలదని ఆయన ఎన్నో మాకు చెప్పాడు. సర్వాధికారి ప్రభువుల వారు, మన ప్రభువుల వారు సర్వాధికారి. ఆయనకి భూలోకమందు పరలోకమందు అధికారం ఇవ్వబడింది. ఆయన చెప్పటే ఆయన దేవుని కుమారుడు. ఎన్నో మార్లు ఎందరిలో తను ఆయన చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. ఏ అధికారంతో లేపాడు? పరిశుద్ధాత్మ నడిపింపుతో లేపాడు. ఆయన
ఈ యొక్క దొంగ కూడా బాప్తిసం లేకుండా దేవుడి తోట పరిశుద్ధాత్మ వలన ఆయన ఇల్లు పొంది ఆయనతో కూడా వెళ్ళడానికి గొప్ప బహుమానము ఆయన పొందాడు. ప్రభువుల వారు ఈ మాట చెప్పేటప్పుడు ఆ యొక్క ప్రభువుల వారి అటెన్షన్ని ఈ దొంగ అతని వైపు తిప్పుకోగలిగాడు. అతని వైపు తిప్పుకోగలిగాడు కాబట్టి అదే ప్రభువుల వారు అతని వైపు చూసి అతనితో ఈ మాట పలికాడు. ప్రభువుల వారు అనేక పర్యాలు ఆయన తల తిప్పి చూశాడు. ముఖ్యంగా మనము పేతురు విషయంలో చూస్తే పేతురుకి ఈ శిష్యులతో ప్రభువుల వారు మాట్లాడేటప్పుడు నా సమయం ఆసన్నమైనది, నేను లోకం విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైనది, మీరు విశ్వాసము కలిగి ప్రార్థనతో ఉండి ఈ విశ్వాసమని కోల్పోవద్దు. ఈ యొక్క సాతానుడు మిమ్మల్ని జల్లెడ పట్టినట్లు జల్లించాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థనలో ఉండేది చెప్తూ పేతురు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దంటే పేతురు అన్నాడు, ప్రభువా నీకు చెరసాలలో కానీ మరణానికి కానీ రావడానికి నేను సిద్ధము, నేను చస్తాను కానీ నేను నా విశ్వాసాన్ని కోల్పోనాలి అంటే అప్పుడు ప్రభువుల వారు అంటారు, పీటర్ నీవు ఈ దినము కోడి కూయకుడిపై 3 సార్లు నన్ను ఎరుగవని నువ్వు పంపుతావు. పీటర్, యూ విల్ డినై మీ 3 times టుడే బిఫోర్ ది రూస్టర్ కోస్. కోడి కూయక మునిపి 3 సార్లు నువ్వు వంగుతావని చెప్పాడు. పీటరు వంగాడు, కోడి కూసింది. ఆ రోజు ఏ కోడి కూయలేదు. పీటరు ఆ 3 సార్లు వంగినప్పుడు ఆ యొక్క కోడి కూసింది. ప్రభువుల వారు అవకాశం వాక్యము చూస్తే మనము లూకాసు సువార్త 22వ అధ్యాయము 61వ వచనములో ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను అని ఆయన తలదిప్పి పేతురుని చూశాడు. నేను చెప్పింది కరెక్టా కాలేదు. ప్రియమైన వల్ల మన ప్రభు వాళ్ళు అనేకమైన పర్యాలను ఆయన వాళ్ళతో చెప్పుకున్నాడు వాక్యంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని ఎన్నో పర్యాలు చెప్పాను. వారికి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములోను, జకరియా గ్రంథము 1వ అధ్యాయము మరి 3వ వచనములో, ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 47వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ గమనించగలరు. అలాగే పరలోక రాజ్యము అనేది ఒక ఇతనికి ఇవ్వబడింది. మరి జబేది కుమారుల తల్లి ప్రభుల వారిని వచ్చి, అయ్యా ఈ నా 2 కుమారుల్లో నీ రాజ్యంలో ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమ వైపు కూర్చోబెట్టుకో అని అడిగినప్పుడు అన్నాడు, అమ్మా నా గిన్నెలో ఇది మీరు త్రాగగలరా అని అడిగితే తాగుతాము, మేము తాగడానికి సిద్ధంగా ఉన్నాము, తాగలమన్నాడు. సరే నా గిన్నెలో మీరు త్రాగగలరు, కానీ పరలోక రాజ్యంలో కుడివైపు ఒకరిని ఎడమ వైపు ఒకరిని కూర్చోబెట్టుకోవడానికి నా విషయంలో లేదు. అది తండ్రి ఎవరికి సిద్ధపరచినో వారికి అది దొరుకుతుందని ఖండితంగా చెప్పాడు. మరి ఈ దొంగకి నేనే నాతో కూడా పరదైసులో ఉండేవని ఆయన ఎంతో చక్కగా అతనితో చెప్పాడు. ఎన్నో మార్లు ఎందరిలో ఆయన క్షమించాడు, ఎందరిలో ఆయన రక్షించాడు. మన పాపములో పుట్టబడిన ఆ స్త్రీని వారు తీసుకొచ్చినప్పుడు ప్రభువుల వారు అక్కడ కూర్చొని వారి వైపు చూసి, మీలో పాపము లేని వారు మొదట ఆమె మీద రాయిస్తారంటే ఎవరు వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఆయన తల్లి పైకి చూసినప్పుడు ఆ ఒక్కటే ఆమె ఎదుట నిలబడుతుంది. ఆమె అడిగాడమ్మా వీళ్ళ దగ్గర నేను ఎవరు శిక్షించలేదంటే ఎవరు శిక్షించలేదు, అందరూ వెళ్ళిపోయారు. నేను నిన్ను శిక్షించను, వెళ్ళి నీకు వేగల పాపం చేయి, గో సిన్ నో మోర్. ఇక వేళ పాపం చేయని ఆమె ఎంతో చక్కగా చెప్పాడు. పాపాలను క్షమించి పరమ దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించగలడు. ఆయనని మనం నమ్ముకునే ఆయన రాజ్యంలోకి మనకు ప్రవేశం అవుతుందని నేను చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళ మంచి అనుకూల సమయం మనకు మనము
దేవుని వైపు తిరుగుతామో, ఆయన కార్యాలు చేస్తామో, ఆయన ఆజ్ఞలను పాటిస్తామో, ఆయన చిత్తానుసారంగా మనము మన కుటుంబాలను మన సంస్థలను మనము ఆయన క్రమపరుచుకుంటాము, చక్కగా ఆయన వరకు చేస్తాము. మనము ఆయన కొరకు సిద్ధపడతాము. ఆయన కొరకు సిద్ధపడతాము. మీరు సిద్ధమా? సిద్ధమే, మనమందరమే సిద్ధమే. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెలిగిలో దీవించునుగాక. ఆమేన్.